అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పిందనమాట. ఈ యొక్క మహిళలకు ఎవరైతే ఉంటారో ఆడబిడ్డ నిధి పథకం కింద రూ. 1500 అనేవి ప్రతి నెల జమ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే అవి ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి ప్రతి మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఎప్పుడు జమ చేస్తారు, సో ఎవరు అర్హులు, ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళలకు ప్రతి నెల రూ. 1500 అనేవి ఇవ్వాలని చెప్పడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి అసలు ఈ డబ్బులు అనేవి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ఖాతాలో జమ చేస్తారని చెప్పి ప్రతి మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఒక తాజా అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి ఈ నెల 28వ తేదీ నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. 17వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. 28వ తేదీ నుంచి మనకి ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే ఈ యొక్క మహిళ అయితే ఉంటారో వారి ఖాతాల్లో ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. ఇది మనకి అధికార ప్రకటన కాదండి. తొందరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాకపోతే దీనికి కాస్త సమయం పడుతుంది. అలాగే దీనికి ముఖ్యంగా ఏంటంటే మీరు కొంతమంది అర్హులైతే ఉన్నారు. వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులను జమ చేస్తారండి. ఆ అర్హులు ఎలా తెలుసుకోవాలంటే చెప్తాను వినండి. ఇప్పుడు మీకు రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. అలాగే మహిళలకు చూసుకుంటే 18 ఏళ్ళ నుంచి 59 వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద నెల రూ. 1500 అయితే జమ చేస్తారనమాట. సో ఏజ్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. అలాగే మీకు రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఉండాలి. అప్పుడే మీకు అంతా కూడా ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేస్తారు. అలాగే తర్వాత చూసుకుంటే ఈ యొక్క డబ్బులు అనేవి అసలు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే మీకు ముందుగా తెలిసినట్లుగానే మన ఆంధ్రప్రదేశ్ నిధికి సంబంధించి ఏంటంటే అంతంత మాత్రాన అయితే ఉన్నాయి నిధులు అనేవి అయితే. కాకపోతే ప్రతి ఒక్కరికి అన్ని పథకాలకు సంబంధించి అందేలా చేయాలంటే కాస్త సమయం అయితే పడుతుంది. ఈలోపు చేద్దాం అనుకుంటే అంతలోకి ఈ వరదల కారణంగా చాలా వరకు కూడా మన రాష్ట్రం అయితే అతలాకుతం అయితే అయిందనమాట. సో వారందరినీ ఆదుకోవాలి కాబట్టి కేంద్ర దగ్గర నుంచి డబ్బులు అనేవి అడుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి కూడా మనకైతే సమాచారం అయితే అందిందండి. అలాగే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి కూడా మనకు తొందరలోనే జమ చేయనున్నారు. సో మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా కానీ అధికార ప్రకటన వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను. మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.